అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సరస్వతి బాయి రాఠీని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో సత్కరించారు. చైల్డ్ యాక్ట్రెస్, కూచిపూడి నృత్య కళాకారిణి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షరా దేవళ్లను యూత్ ఐకాన్ అవార్డుతో సత్కరించారు. ఇక గవర్నమెంట్ సర్వీసెస్ కేటగిరీలో స్త్రీ నిధి నుంచి 5, ఆయిల్ పామ్ నుంచి 3 అవార్డులను స్వీకరించారు. ఇక అలాగే మరో 8 మందికి గవర్నమెంట్ సర్వీసెస్ విభాగంలో అవార్డు దక్కింది. మొత్తం 70 మందికి పైగా లీడర్షిప్ అవార్డ్స్ అందుకున్నారు. ఆహ్వానిస్తున్నాం మామిడి సింబల్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అట్ ఎ యంగ్ ఏజ్ అక్షరా దేవళ్ళ. కంగ్రాచులేషన్స్. గంజి భాగ్యలక్ష్మి గారు, డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ లలిత కుమారి తోట, సోనాలికా హజారీ అండ్ కీర్తి వి. ప్లీజ్ బి రెడీ. మే ఐ కాల్ అపాన్ అక్షరా దేవళ్ళ, 13-year-old internationally acclaimed కూచిపూడి and కథక్ dancer, child actress and అతివలపై అఘాయిత్యాలు ఆగినప్పుడే వాళ్లు నిజమైన సాధికారత సాధించినట్లు అవుతుందన్నారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారద. మహిళలు కెరీర్, ఉద్యోగంతో పాటు నిజ జీవితంలో అనేక రకాల పాత్రలు నిర్వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. వాటిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే స్త్రీకి పరిపూర్ణత చేకూరుతుందని శారద చెప్పారు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. హైబిజ్ టీవీని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. బికాజ్ ఇట్స్ నాట్ that easy to reach you and make you come here and one platform which is for you. I think they have not left any of the categories. I've seen from a homemaker to entrepreneur, everybody is here. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మహిళలు పని చేయాలి అంటే 1 లేదా 2 డోర్సే ఓపెన్ ఉండేవి. బట్ నౌ ద హోల్ వరల్డ్ ఈజ్ ours. ఎంటైర్ అన్నీ మనం అంటే మనకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, సాధించాలి అనుకున్నప్పుడు అడ్డు అనేది లేదు అనేది మనం ప్రూవ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా చాలా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఐ థింక్ అందరికీ తెలుసు అనుకుంటాను, జెండర్ ఈక్వాలిటీ. సో బీయింగ్ ద కమిషన్ చైర్పర్సన్, I think everybody should understand the importance of the women empowerment also, and everybody should understand the gender equality too at the same time. ఎందుకంటే మనం ఎన్ని సాధించినా, ఎంత ముందుకు వెళ్ళినా, ఆ ఎంపవర్మెంట్ మీనింగ్ అనేది ఈ సొసైటీలో అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం మన కెరియర్లో, మన ప్రొఫెషన్లో మనం సాధించాము అంటే కూడా సరిపోదు. ఒక మహిళగా మన కెరియర్లో, మన ప్రొఫెషన్లో సాధించుకుంటూ కూడా ఒక మదర్గా, ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక అత్తగా, అంటే చాలా రకాల పాత్రలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఆ అన్ని పాత్రలను సక్రమంగా నిర్వహించినప్పుడే ఒక మహిళకి పరిపూర్ణత వస్తుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ పరిపూర్ణత సాధించాలి అంటే కూడా సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన వెన్నంటే నిలబడి మనకి సపోర్ట్ చేసి, ఒక హస్బెండ్ గానో, ఒక ఫాదర్గా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఫ్రెండ్గా, అన్ని రకాలుగా పురుషులు కూడా మన వెంటే ఉండి మనకి సపోర్ట్ చేసినప్పుడే అది సాధించగలుగుతామనేటువంటి విషయం కూడా మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.